ఇజ్రాయెల్ గాజాలోని హమాస్ సంస్థ స్థావరాల లక్ష్యంగా వివిధ రకాల దాడులతో కొద్ది నెలలుగా విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు పౌరులు కూడా అక్కడ ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. వారి కోసం ఇజ్రాయెల్ పెద్ద మనసు ప్రదర్శిస్తున్నట్లుగా ఆ దేశ ఆర్మీ ప్రకటించుకుంది. ఈ విషయాన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా మీకు చెప్పట్లేదని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ నాదవ్ షోషాని ఓ పోస్ట్ చేశారు. గాజాలోని ఇజ్రాయెల్ ఏ విధంగా సాయం పంపుతుందో వీడియో రిలీజ్ చేశారు. గత నెల ప్రారంభం నుంచి సహాయక చర్యల కోసం 713 ట్రక్కుల్ని నార్త్ గాజాలోకి పంపామని చెప్పారు. గాజాలో మరింత సాయం చేసేందుకు మేము మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని కూడా ప్రకటించారు. సహాయక చర్యలు అందించే ట్రక్కులు గాజాలోకి ప్రవేశించడం సమస్య కాదని, కానీ ఆ ట్రక్కుల్ని హమాస్ లూటీ చేస్తుండడమే అసలు సమస్య అని అన్నారు. కొన్ని నెలలుగా ఇప్పటికీ కూడా గాజాలో రోజు ఇజ్రాయెల్ నుంచి మానవతా సహాయం అందుతుందని చెప్పారు. కెరెమ్ షాలోమ్ క్రాసింగ్ గుండా మేము గాజాలోకి ట్రక్కుల్ని పంపుతున్నాం. ఇప్పటిదాకా 700కు పైనే ట్రక్కుల్ని పంపాం. గాజాలోకి మేము పంపిన సాయం నిరాశ్రయుల్ని ఆదుకోవడానికి రెడీగా ఉందంటూ ఓ వీడియోను రిలీజ్ చేసింది ఇజ్రాయెల్ ఆర్మీ.